గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ AWS S3 S3లో టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా? సో దానికోసం ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టోరేజ్ క్లాసెస్ లో మనకు చాలా స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. మన యూస్ కేసెస్ ని బట్టి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టోరేజ్ క్లాస్ దాన్ని ఏ దానికి డిజైన్ చేశారు, అవైలబుల్ జోన్స్ ఎన్ని, ఓకే, తర్వాత మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ ఎంత, మినిమం బిల్లబుల్ ఆబ్జెక్ట్ సైజు, ఓకే, తర్వాత మానిటరింగ్ అండ్ ఆటో టీరింగ్ ఫీజెస్, తర్వాత ఇక్కడ రిటర్న్ ఫీజు ఎంత ఉంటుంది. ఇలా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా టైప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ ఎందుకు డిజైన్ చేశారంటే ఏదైనా ఒక డేటాని ఫ్రీక్వెంట్ గా నువ్వు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనము ఈ స్టాండర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైనా సరే మనం ఒక బకెట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తుంటే డిఫాల్ట్ గా స్టాండర్డ్ లోనే స్టోర్ అవుతాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ అవైలబుల్ జోన్స్ ఉన్నాయా? అవైలబుల్ జోన్స్ ఏంటంటే ఇక్కడ 3 అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఫైల్ ఉండొచ్చు, లేకపోతే ఆడియో వీడియో ఏదైనా ఉండొచ్చు. ఆ డేటా అనేది మనము స్టోర్ చేసినప్పుడు మన స్టాండర్డ్స్ చూజ్ చేసుకుంటే బ్యాక్ ఎండ్ లో 3 అవైలబుల్ జోన్స్ లో స్టోర్ అవుతుంది. అది మనకు కనపడదు, బట్ 3 అవైలబుల్ జోన్స్ లో స్టోర్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ నువ్వు 3 అవైలబుల్ జోన్స్ లో స్టోర్ అయింది, ఒక అవైలబుల్ జోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది AWS సైడ్, మిగతా 2 అవైలబుల్ జోన్స్ లో డేటా ఉంటుంది కదా. సో కాబట్టి మనం స్టాండర్డ్ యూజ్ చేసుకున్నప్పుడు 3 అవైలబుల్ జోన్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. తర్వాత ఏంటంటే మినిమం స్టోరేజ్ డ్యూరేషన్. మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ అంటే ఏంటంటే మీనింగ్ ఇక్కడంటే మనకు స్టాండర్డ్ లో ఏం లేదు. నార్మల్ గా దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక డేటా ఒక ఫైల్ స్టోర్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫైల్ స్టోర్ చేశాను, ఒక 30 days మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ ఉంది అనుకోండి. అంటే ఈవెన్ నువ్వు ఈరోజు స్టోర్ చేశాను, రేపు నేను డిలీట్ చేసినా సరే ఆ ఫైల్ కి 30 days ఛార్జెస్ అనేది పడతాయి నీకు. ఓకేనా? తర్వాత మినిమం బిల్లబుల్ ఆబ్జెక్ట్ సైజుని బట్టి మనకు ఛార్జెస్ కుడుకుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ లో మనకు ఎలాంటి ఛార్జెస్ లేవు. ఓకేనా? ఎలాంటి ఛార్జెస్ లేవు మీనింగ్ ఏంటంటే నువ్వు ఈవెన్ 1 KB స్టోర్ చేసినా సరే ఛార్జబుల్ అని పడుతుందని మీనింగ్. ఓకే, ఇక మానిటరింగ్ అండ్ ఆటో టీరింగ్ ఫీజెస్ అనేది ఏం లేవు. రిట్రైవల్ ఫీజు గుడికే ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు. మనం రిట్రైవ్ ఎంత చేసుకుందో దాన్ని బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ టీరింగ్ ఉందా. ఇదేంటంటే మనకు డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్ ఏదైనా దీనికోసం ఏంటంటే మనము యూజ్ చేస్తాం. ఇది కూడా కంటే సేమ్ 3 అవైలబుల్ జోన్స్ లో ఉంటుంది. ఇక మనకి మినిమం డ్యూరేషన్ ఏం లేదు, అలానే మినిమం బిలబుల్ ఆబ్జెక్ట్ సైజ్ ఏం లేదు. ఇక్కడ మానిటరింగ్ అండ్ ఆటో టీరింగ్ ఫీజెస్ చూసుకున్నట్టయితే ఫర్ ఆబ్జెక్ట్ ఫీజ్ అప్లై ఫర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటంటే 128 KB సైజ్ ఉన్న దానికి ఛార్జెస్ అనేది పడతాయి. ఇక్కడ రిట్రైవల్ కి ఏమైనా ఛార్జెస్ పడుతున్నాయంటే లేదు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాండర్డ్ ఐఏలో చూసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ ఐఏలో ఏంటంటే మనకి ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, ఏదైనా ఒక డేటాని ఇన్ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనకు స్టాండర్డ్ ఐఏ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 అవైలబుల్ జోన్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ ఉందా 30 days. అంటే ఏంటి మీనింగ్, నేను ఒక డేటా ఒక ఫైల్ స్టోర్ చేశాను ఆబ్జెక్ట్ ని, ఆబ్జెక్ట్ 128 KB కంటే ఎక్కువ ఉందనుకో, ఆ ఫైల్ అనేది ఈరోజు స్టోర్ చేస్తే 30 days వరకు ఛార్జ్ చేస్తుంది. అంటే ఏంటి, నేను ఈరోజు ఒక ఫైల్ స్టోర్ చేశాను స్టాండర్డ్ ఐఏలో, రేపు నేను డిలీట్ చేసినా సరే మీకు 1 month ఛార్జెస్ అనేవి పడతాయి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానిటరింగ్ ఆటో టీరింగ్ ఫీజెస్ అనేది ఏం లేవు. ఇక్కడ పర్ GB ఫీజు అప్లై అవుతుంది. ఇక్కడ పర్ GBకి ఇంత ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ జోన్ ఐఏ అంటే ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అని. ఇక మనం చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే జస్ట్ ఏదైనా ఒక జోన్ లో మనం స్టోర్ చేసుకుంటాం ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా. ఓకే, ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే లోయర్ ఎన్విరాన్మెంట్స్ కు యూజ్ చేస్తాం. బట్ ప్రొడక్షన్ డేటా ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకున్నప్పుడు మనం 3 అవైలబుల్ జోన్స్ లో స్టోర్ అయ్యే విధంగానే మనం పెట్టుకుంటాం ఎప్పుడైనా. ఎందుకంటే డేటా అనేది లాస్ అవ్వకూడదు కదా. ఈవెన్ AWS టీమ్ 99% గ్యారంటీ ఇస్తున్నా సరే మనము రిస్క్ తీసుకోరు, ఆర్గనైజేషన్ లెవెల్లో రిస్క్ తీసుకోం. ఓకే, ఇప్పుడు నేను చూసినట్టయితే 30 days మినిమం 30 days ఛార్జెస్ పడతాయి. ఒక ఆబ్జెక్ట్ ఈవెన్ నువ్వు ఒక రోజు పెట్టి రేపు టుమారో డిలీట్ చేసినా 30 days ఛార్జెస్ అనేది ఆ ఫైల్ కి పడుతుంది. ఓకేనా? అది కూడా 128 మినిమం ఛార్జ్. 128 కంటే తక్కువ ఉంది అనుకో ఫైల్, ఛార్జబుల్ అంటే ఏమి ఉండవు. తర్వాత ఇక్కడ మానిటరింగ్ లో ఏం లేదు. ఇక్కడ కూడా 4 GB అప్లై అవుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే గ్లేసియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్ ఉంది. ఇది ఏంటంటే 3 అవైలబుల్ జోన్స్ లో ఉంటుంది. ఇక్కడ మన క్వార్టర్లీ మనం ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే డేటాని, అప్పుడు అలాంటప్పుడు గ్లేసియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి
90 డేస్ ఛార్జెస్ పడుతుంది. అంటే ఒక ఫైల్ ఈరోజు స్టోర్ చేస్తే 90 డేస్ ఛార్జెస్, అంటే 90 డేస్ వరకు ఆ ఫైల్ ఛార్జ్ పడుతుంది. ఈవెన్ నువ్వు మిడిల్లో డిలీట్ చేసినా సరే 90 డేస్ పడుతుంది. తర్వాత ఏంటంటే 128 KB మినిమము తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే 10 GB ఫీజు అనేది అప్లై అవుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే గ్లేసియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ అని ఉంది చూడండి. ఇది కూడా సేమ్. ఒకవేళ ఇయర్లీ మనం యాక్సెస్ చేయాలనుకోండి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం రీస్టోర్ చేసుకునేది. ఈ డేటాను డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేయలేము, కంపల్సరీ రీస్టోర్ చేసుకోవాలి. రీస్టోర్ ఏంటంటే మినిట్స్ టు హవర్స్ పడుతుంది. ఇక్కడ మనం గ్లేసియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ అనేది యూజ్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు 3 అవైలబుల్ జోన్స్ లో ఉంటుంది. మినిమం 90 డేస్ ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టే మినిమం బిల్లబుల్ ఆబ్జెక్ట్ అనేది ఏం లేదు. ఓకే, 10 GB అనేది ఫీజు అప్లై అవుతుంది. ఫైన్. నెక్స్ట్ ఏంటంటే గ్లేసియర్ డీప్ ఆర్కేవ్ అనేది. ఇక్కడ మనకి ఏంటంటే ఇయర్లీ వన్స్ మనకి ఏదన్నా యూజ్ చేసుకోవాలి, మనం స్టోర్ చేసుకొని రిట్రైవల్ ఏంటంటే అవర్స్ టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 అవైలబుల్ జోన్స్ లో ఉంది. ఇక్కడ మినిమం ఏంటంటే 180 డేస్ కి చార్జబుల్ అనేది పడుతుంది. ఇక మనకు 10 GB. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టే రెడ్యూస్ రిడెండెన్సీ అనేది దీని నుంచి లిమిట్ వదిలేండి, ఇది ఎక్కడ యూజ్ చేయాలి. ఓకే, బాగానే ఉంది. ఇది మరి రియల్ టైంలో ఎక్కడ ఏది యూజ్ చేస్తాం? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, మనకు ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ కావాలి డేటా అనుకుంటే స్టాండర్డ్ లోకి వెళ్ళిపోతాం. లేదు నాకు ఫ్రీక్వెంట్ గా అవసరం లేదు అనుకున్నప్పుడు స్టాండర్డ్ ఐకి వెళ్తాం. తర్వాత ఏంటంటే ఒక 3 months తర్వాత నాకు స్టాండర్డ్ లో కానీ స్టాండర్డ్ ఐఏలో కానీ ఉన్నప్పుడు నా డేటా అనేది ఫ్యూచర్ లో ఎప్పుడో 1 year కో 6 months కో నేను యాక్సెస్ చేసుకోవాలా, అలాంటప్పుడు మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్లేసియర్ కు వెళ్తాం. గ్లేసియర్ ఆర్కేవ్ అనేది, డీప్ ఆర్కేవ్ అనేది వెరీ చీప్. ఓకే, ఇదేంటంటే రిట్రైవల్ చేసుకునేటప్పుడు ఛార్జెస్ పడతాయి. అంటే ఇలా మనకు మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ చెప్పావు. మరి ప్రైసింగ్ పార్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే AWS S3 ప్రైసింగ్కి వెళ్తే ఇక్కడ మనకు స్పెసిఫిక్ స్టోరేజ్ క్లాస్ని బట్టి 50 TB పర్ మంత్ కి ఫస్ట్ 50 TB కి ఎంత పడుతుందంటే 0.023 per GB అనేది పడుతుంది. తర్వాత నెక్స్ట్ ఇట్లా మనకు డిఫరెంట్ గా ఉంటాయి. అలానే ఇక్కడ మనకు రిక్వెస్ట్ అండ్ డేటా రిట్రీవల్స్, డేటా ట్రాన్స్ఫర్, ఒక డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి, దాని ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ప్రైసింగ్ పార్ట్. ఓకే, బాగానే ఉంది. మరి రియల్ టైంలో ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక S3 బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం చూస్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మీ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ వస్తారు, వచ్చి ఏంటంటే హే మనము లాస్ట్ టైము S3 బకెట్ క్రియేట్ చేసాం కదా, దాని యొక్క ప్రైసింగ్ పార్ట్ చెక్ చేసి చెప్పవా, ఎలా మన స్టోరేజ్ టైప్స్ యూజ్ చేస్తే బెటర్ మనకు రిక్వైర్మెంట్ బట్టి అన్నప్పుడు మనం అనాలిసిస్ చేయాలి. మనకు డేటా యాక్సెస్ ఫ్రీక్వెంట్ గా కావాలన్నా, లేకపోతే ఇన్ఫ్రీక్వెంటా, లేకపోతే 1 year కు 3 months కు 6 months కావాలా, దాన్ని బట్టి మనము స్టోరేజ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్లేసియర్ ఏది యూజ్ చేసినా, గ్లేసియర్ ఫ్లెక్సిబుల్ రిట్రైవల్ కానీ లేకపోతే గ్లేసియర్ డీప్ ఆర్కేవ్ కానీ, ఈ రెండు ఏది యూజ్ చేసినా నువ్వు డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేవు. డేటా ఫస్ట్ రీస్టోర్ చేసుకోవాలి. రీస్టోర్ చేసుకున్న తర్వాతనే మనము డేటా అనేది యాక్సెస్ చేయగలం. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను మళ్ళీ బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టోరీలో మనం స్టోర్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది గురికే. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We will see you next video.